నేను పల్లెబాట కార్యక్రమం చేస్తున్నా. 29 రోజులుగా 24 గంటలు చేసే కార్యక్రమం పల్లెబాట కార్యక్రమం, పల్లె నిద్ర కార్యక్రమం. ప్రజలకి దగ్గరగా ప్రేమ అభిమానంగా వారి సమస్యలు తెలుసుకొని వారికి నమ్మకం భరోసా ఇవ్వటానికి, రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాం ఒక విశ్వాసాన్ని చైతన్యం కలిగించడానికి పల్లెబాట తీసుకున్నా. ఈ రోజుకి 29 రోజులు ఇంటికి వెళ్ళటం లేదు. ఆ గ్రామాల్లోనే చర్చిలో, మందిరంలో, అదేవిధంగా కార్యకర్తల ఇళ్లలో పడుకొని ఉదయాన్నే 5:30, 6 గంటలకు లేచి 24 గంటలు, రాత్రి 1 గంట 2 గంటలు అవుతుంది. మళ్ళీ అక్కడే ఏదో గ్రామంలో పడుకొని నేటికి 82 గ్రామాలు 29 రోజుల్లో పూర్తి చేశా. ఇంకొక వారం రోజులు రేపటి నుంచి మొవ్వ మండలం దాదాపుగా 36 రోజులు 106 గ్రామాలు. ఇది నా జీవితంలో మరుపురాని మరువలేని అనుభవం పల్లెబాట కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఉన్న తెలుగు మహిళలు గర్జించబోతున్నారు. ఆ గర్జింపు ఏ రకంగా ఉండబోతుంది? ఇంతమంది జిల్లా స్థాయిలో ఒక చాట చేరారు. పల్లెబాట కార్యక్రమం భోజన విరామంలో వచ్చి వెళ్ళాలి, ఒక అరగంట గంట అనుకున్నా. నాకు మైక్ వచ్చేసరికి గంట పెట్టినట్టుంది. ఇంకా మీ ముచ్చట్లు, మీ మాటలు, వీటి సంబంధం ఇక్కడే కూర్చుంటే సాయంత్రం వరకు నన్ను పంపించరు. అందుకనే ఒక 5-10 నిమిషాలు మీతో మాట్లాడి మిమ్మల్ని ఉత్తేజపరిచి వెళ్ళాలి. మా మహిళలు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా పామర నియోజకవర్గానికి సంబంధించి ఒక కుటుంబంలాగా తెలుగుదేశం జెండా ఎగరాలి. ఎట్టి పరిస్థితుల్లో 6 100 106 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పురిటిగడ్డ పామర నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలని ఒక కసి, సంకల్పం, ఆశయం, లక్ష్యం, ధ్యేయం ఉన్న తెలుగు మహిళలు ఈ రకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ కోసం వచ్చా, మీ అందరి కోసం వచ్చా. మీ రకంగా విజయవంతం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పి ముగిస్తా. ఈరోజు సిద్ధం 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 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేలు ఇలా వంకరగా చూపిస్తూ బ్యానర్లు చూసి ఉంటారు. వేలు ఇలా వంకరగా కనబడుతుంటుంది. అది వంకరగా ఎందుకుందో మనకు అనవసరం. కానీ ఆయన ఒకటి మర్చిపోతున్నాడు. సిద్ధం అని ఒకవేళ ఇలా చూపిస్తున్నాడు, తిరిగి 4 ఏళ్ళు అతనికి చూపిస్తున్నాయి. ఆ 4 ఏళ్ళు ఎవరియో కాదు, తన కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యులే సరిపోతారు తనకి సమాధానం చెప్పడానికి. మొదటి వేలు ఒరే అబ్బాయి, నేను రాని బాబాయిని, ఏంట్రా నన్ను ఇలా బాధావు, చంపేసావు, పైకి పంపావు, నా ఆత్మ శాంతించట్లేదు, నాకు న్యాయం కావాలి అని సొంత బాబాయ్ ఆత్మ జగన్కి, నువ్వు సిద్ధమంటే నేను సంసిద్ధం నిన్ను ఓడగొట్టడానికి అని సొంత బాబాయ్ వేలు చూపిస్తుంది. 2వ వేలు చిచ్చి నువ్వు ఒక అన్నవా అంటూ సొంత చెల్లె అంటుంది. నేనన్న మాట కాదు, సొంత చెల్లి అంటుంది. నా చిట్టి చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అనే జగన్ రెడ్డి సొంత చెల్లికే న్యాయం చేయలేకపోయాడు. చెల్లికి ఏమి చేశాడో, వారి ఆస్తి గొడవలో ఇంకోటో మనకు అనవసరం. కానీ మనిషి అన్నవాడు చెల్లి బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి, బుజ్జగించాల, ఇంకోటి చేసి ఏదో ఒకటి చేసి ఆమెకు ఏం కావాలో ఇచ్చి నోరు మూపించాల. ఇది ఎవరైనా చేసే పని. కానీ నియంత దుర్మార్గుడు ఆ పని చేయకుండా ఏం చేశాడండి? 10 మంది పోరంబోకులను పెట్టుకొని వైసీపీ సోషల్ మీడియా ద్వారా సొంత చెల్లి శీలం మీద, క్యారెక్టర్ మీద దుర్మార్గంగా, దౌర్జన్యంగా, అసలు చెప్పుకోలేని రీతిలో అల్లరి చేశాడంటే, సొంత చెల్లిని అల్లరి చేసే దాంట్లో సూత్రధారిగా ఉన్నాడంటే ఇంకా నా చెల్లెమ్మలు, నా చిట్టి చెల్లెమ్మలు, నా బీసీ, నా ఎస్సీ ఎక్కడుందో తల్లి? అవునా కాదా? 3వ వేలు పాపం దైవ సేవకుడు, దైవజనుడు, పాస్టర్ బ్రదర్ అనిల్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కలకల్లాడాడు. 6 నెలలకి 3 నెలలకి జిల్లా ప్రతి నలుమూలలా తిరిగాడు ఆంధ్రప్రదేశ్లో. ఈ 5 సంవత్సరాల్లో బ్రదర్ అనిల్ ఎందుకు కనపడలేదు? ఎక్కడికి పోయాడు ఈ బ్రదర్ అనిల్? ఒక్కసారి విశాఖపట్నం ప్రెస్ కాన్ఫరెన్స్ అని మెరిచాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో ముగిచ్చి ఫ్లైట్ ఎక్కి పారిపోయాడు. అంతకుముందు ఒక్కసారి 2 సంవత్సరాల క్రితం గుడివాడలో కలిశాడు.
కూటమి పెట్టాలనుకున్నాడు, సగంలో ఆపి మళ్ళీ కారులు ఎక్కి పారిపోయాడు. ఇది నేనన్న మాట కాదు, గుడివాడలో కానీ విశాఖపట్నంలో కానీ మీడియాలో చూసిన మాట నేను చెప్తున్నా. నేను ఒకటే అనేది, ఆ 3000 బ్రదర్ అని ఏమంటున్నాడంటే, బాబాయినే చంపినోడికి బావను చంపటం ఒక లెక్క అని చెప్పి భయపడి పారిపోయాడు. 4వ వేలు చిటికిన వేలు జగన్కి వెనక్కి చూపిస్తున్న 4వ వేలు చెప్పిన వాళ్ళకి ఏదైనా బహుమానం ఇవ్వాలి. రాజశేఖర్ రెడ్డి అంటే ఎక్కడో విన్నావు నేను చెప్పింది కదా, వెరీ గుడ్. తండ్రి ఆత్మ, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ, అబ్బాయి బిడ్డ జగన్, చెల్లినేంటి నాన్న అలా వీధిని వదిలేసావు, చెల్లినేంటి నాన్న అలా వేడిపిస్తున్నావు, బాబాయిని బాగా చూసుకో అంటే బాధి నా దగ్గరికి పంపావేంటి నాన్న, అబ్బాయి జగన్ బిడ్డ జగన్ అంటూ తల్లిని ఏడిపిస్తున్నావు, చెల్లిని తరిమేసావు, బాబాయిని చంపేశావు, ఈరోజు బావని ఏం చేయటానికని సిద్ధంగా ఉన్నావు, ఏంటి జగన్ తప్పు చేస్తున్నావు జగన్ అంటూ సొంత తండ్రి ఆత్మ కూడా ఘోషిస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తూ, ఆయన సిద్ధం అంటే ఆయన కుటుంబ సభ్యులే సిద్ధం, సంసిద్ధం నిన్ను రాబోయే ఎన్నికల్లో ఎండగట్టడానికి, ఓడగొట్టడానికి, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, అదేవిధంగా నిరుద్యోగుల్ని, మహిళల్ని, రైతుల్ని అందరినీ అన్ని విధాలుగా అన్ని వర్గాల వారిని వీధిని లాగిపడేసిన నీకు రాబోయే రోజుల్లో ఓడగొట్టి చూపిస్తాం, నీ అంత పాలని తరిమి కొడతాం అని చెప్పే విధంగా నువ్వు సిద్ధమంటే సిద్ధం నిన్ను ఓడగొట్టడానికి అనే విధంగా ఈరోజు అందరూ కంకణబద్దులై ఉన్నారని తెలియజేస్తూ, తెలుగు మహిళలు మీ అందరికీ సెల్యూట్ చేస్తూ, మీరు తలుచుకుంటే సముద్రాలు ప్రశాంతంగా ఉంటాయి. మీకు కోపం వస్తే ఆ సముద్రాలు సునామీలాగా మారతాయి. అదేవిధంగా మీరు తలుచుకుంటే రాజ్యాలు నిలబడతాయి. మీకు కోపం వస్తే రాజ్యాలు, ప్రభుత్వాలు, నియంతలు ఇళ్ళకి పోవాల్సిందే. మగవాళ్ళేముందమ్మా, మగవాళ్ళేముంది, పనికి వెళ్తారు, వస్తారు, పడుకుంటారు, అంతే కదా. 10 to 5 తప్ప ఏం చేస్తారు తల్లి? మీరు మల్టీ టాస్కర్స్ అంటే ఒక్క పని కాదు, 2 పనులు కాదు, ఎన్ని పనులైనా కమాన్ ఎన్ని పనులైనా చేయటానికి రెడీ. ఉదయం 5 గంటలకు లెగస్తారు, ఇంటి పని చేసుకుంటారు, వంట పని చేసుకుంటారు, పిల్లల పని చేసుకుంటారు, మళ్ళీ వచ్చి తెలుగు మహిళలుగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్న దృఢ సంకల్పం, మీ పట్టుదల ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి అందరికీ స్ఫూర్తిదాయకమని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, వెనకడుగు వేయొద్దు, అదిరేది లేదు, బెదిరేది లేదు, ముందడుగు వేయండి, తెలుగుదేశం జెండా ఎగరవేయండి. రాబోయే రోజులు మీవే. అద్భుతమైన పథకాలు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా, సంయుక్తంగా, సంకీర్ణంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురాబోతున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండబోతున్నాం. ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, శాంతి భద్రతలు సజావుగా ఉండాలన్నా, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించాలన్నా మీ తెలుగు మహిళలందరూ కూడా నడుం బిగించాలి. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఒక పట్టుదలతో ఐకమత్యంగా ముందుకు రండి. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక నా పేరు రాలా, నా పేరు వచ్చింది ఇవన్నీ కాదు. ముందు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవటం, జనసేన మద్దతుతో కూటమిగా అధికారంలోకి రావటం అనే దాని మీద అందరూ కూడా ఒక మాటపై, ఒక తాటిపై వచ్చి ఒకటే నినాదం, ఒకటే మతం, ఒకటే అభిమతం, మన జాతి తెలుగు జాతి, మన రక్తం పసుపు రక్తం అనే విధంగా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి పనిచేయాలని మీ అందరికీ సల్యూట్ చేస్తూ మీ గులాంగా సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై తెలుగు మహిళలు.